పెళ్లిపీటల మీద శరణ్య పెళ్లి కూతురులాగా అందంగా తయారయ్యి కూర్చుంటుంది. దర్శన్ అక్కడికి వచ్చేసి శరణ్య పెళ్లి చేసుకుంటూ ఉందని చెప్పి చాలా సీరియస్గా ఉంటాడు. అనన్య ఏం చేయలేక చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత సమీర గదిలోనే ఉంటుంది. గదిలో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటే ఫాస్ట్గా వచ్చి చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టండి అని అంటూ చెప్పేసరికి అమ్మాయి ముందుగా అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టమ్మా అని అంటే ఇంకా అప్పుడు దర్శన్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది. ఆ తర్వాత బాబు నువ్వు పెట్టు అని అంటే దర్శన్ పెట్టడానికి చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక దర్శన్ జీలకర్ర బెల్లం పెట్టమంటే ఆలోచిస్తూ ఉంటే చెయ్యి ఇలా పెట్టిస్తారు. ఇక అప్పుడు దర్శన్ జీలకర్ర బెల్లం పెట్టడంతో శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. దర్శన్ మాత్రం అయోమయంలో ఉండిపోతాడు. అలా జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే సమీర గదిలో నుంచి వచ్చి చూసి ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది. తను కూడా పెళ్లి కూతురులాగా రెడీ అయి ఉంటుంది కదా, ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది. అనన్య సీరియస్గా ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఆనందంగా ఉంటే ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఇక శరణ్యని దర్శన్ని పక్కనే కూర్చోబెడతారు. తాళి కట్టమన్న సమయానికి దర్శన్ చేతిలో తాళిని గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తాళి కట్టు బాబు అని అనటంతో పైకి లేచి తాళి కట్టడానికి నించొని సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. చివరి క్షణం దాకా ఈ పెళ్ళి నేను ఆపేస్తాను అని చెప్పి నన్ను నమ్మించినట్టుగానే నమ్మించి పెళ్లి చేసుకోవడానికి రెడీగా కూర్చున్నావా అని దర్శన్ సీరియస్గా తిట్టుకుంటూ ఉంటాడు. శరణ్యకి ఆ విషయం తెలియక సిగ్గుపడుతూ కూర్చొని ఉంటుంది. మరి దర్శన్ శరణ్య మెల్లో తాళి కడతాడా లేదా అన్నది సస్పెన్స్.